నమస్కారం సార్, నా పేరు హబీబ్ బాషా, మాది మద్దూరు గ్రామము. ఇది 2.5 ఎకరాలు సార్. ఈ ఫస్ట్ రౌండ్ 2.5కు ఎకరాకు 10 క్వింటాలు దిగుబడి ఇచ్చి తెంపినాం సార్. అయినా కానీ మీ మందు వాడిన తర్వాత ఇది ఇంకా తెంపినట్టే ఉంది సార్, లేతగా బాగుంది సార్. మీ మందు తర్వాత తాలకాయ కూడా రాదు సార్. ఇది బయోబీ న్యూ పవర్ ప్లస్ వాడిన తర్వాత ఏ చెట్టు చూసినా ఇదే విధంగా ఉంది సార్. 2 రౌండ్ తెంపిన కూడా అదే కాయ ఉంది సార్. రైట్. ఇప్పుడు మరి సైడ్ కొమ్మల పరిస్థితి ఏంటి, కొత్తగా వచ్చే పూత పరిస్థితి ఏంటి? బాగా నీట్గా ఉంది సార్. కింద నుంచి సైడ్ కొమ్మలు సరే గమనించండి. అవును సార్, ప్రతిదీ కింది ఒక రౌండ్ తెంపినాం సార్, అయినా కూడా కింది నుంచి వస్తుంది సార్. ఆడ తెంపినామో ఆడనే ఉంది సార్ కాయ కూడా, మళ్ళీ పూత వచ్చి. అవును, ప్రతిదీ పైన తలలు చూడండి, తల కొమ్మలు చూడండి. ఇదే చూడండి సార్, ఇది 3వ స్టెప్ సార్. ఇది 2వ స్టెప్ అయిపోయింది, 3వ స్టెప్ వస్తుంది సార్. ఇప్పుడు తెంపినా మళ్ళీ ఒక 50 క్వింటాలు వస్తాయి సార్. ఓవరాల్గా చింతబొట్లు కాసినట్టే సార్ మీ మందు కొట్టిన తర్వాత సార్. సార్ ఇప్పుడు ఈ కొమ్మ గమనిస్తే మనము ఈ కింద దీని పరిస్థితి కింద ఉంది. ఇది అవును సార్, ఇది ఉంది సార్. ఇది ఉంది కదా, ఇది 3 స్టెప్పులు చూడండి సార్. ఈ కొమ్మ ఇక్కడ చూడండి, ఈ కొమ్మ, ఈ కింద కొమ్మకు కూడా కొత్త సైడ్ బ్రాంచెస్. అవును సార్, ఇట్లాంటివి చుట్టుపక్కల ఒక 6-8 ఉంటాయి. అవును సార్, పైకి వెళ్ళే లోపల. అవును సార్, పైన కాకుండా. అవును సార్. ఇవన్నీ మనం కొత్త కాయలను పుట్టించుకొని నీటి కాపు తీసుకోవచ్చు. అవును సార్. ఇది ఇప్పుడు దీనికి మనం పెద్ద కొత్త ఖర్చు పెట్టేది ఏంది లేదు, అదే పెరుగుతుంటది. అదే సార్, మీ మందు వచ్చినాక వేరే మందు కొట్టాలని లేనేది సార్. మాకు ఒకటే మందు సార్. ఇంకా ఏ ఆకునన్నా వైరస్ అనేది కానీ, త్రిప్స్ గీకిందని కానీ ఏ ఆకు పైన లేదు చూడు. అవును సార్, నీట్గా స్మూత్గా అందంగా ఒక్కటేనే ఉంది సార్. చూడండి, అద్భుతమైన పూత. అవును సార్, పూత కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అవును సార్, పువ్వు కూడా రాలిపోలేదు సార్. ఇక్కడ గణపులు దగ్గర సార్, బాగా దగ్గరకు వచ్చాయి కనుపులు. ఒక్కటి కూడా లేదు సార్. చూడాలి, ప్రతి ఒక్క మీ కొట్టని మన చేనులో అయితే 10-30 ఉంటాయి సార్. చాలా నీట్గా వచ్చింది పూత. అవును సార్.